సూపర్ 8 ఫార్మాట్ అంటే ఏంటి? అసలు ఫార్మాట్‌లో ఏ ఏ గ్రూప్స్ ఉంటాయి? సెమీస్‌కి ఏ ఏ టీమ్స్ వెళ్తాయి? ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలైతే ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకోబోతున్నాం. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది గైస్. సో, ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్సైటింగ్ ఫార్మాట్ అంటే టీ20 అనే చెప్తాను గైస్ నేనైతే. ఎందుకంటే చాలా షార్ట్‌గా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ మ్యాచెస్ అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉండబోతుంది. సో, సూపర్ 8కి ఆల్రెడీ ఒక 8 టీమ్‌లయితే సెలెక్ట్ అయిపోయాయన్నమాట. సో, వాటిలో 4 టీమ్స్ ఒక సైడ్, ఇంకో 4 టీమ్స్ ఇంకో సైడ్ అయితే ఉంటుంది. సో, వాటిలో టాప్ 2 అయితే సెమీఫైనల్‌కి వెళ్తుంది. ఇంకోటి గ్రూప్‌లో టాప్ 2 అయితే సెమీఫైనల్‌కి వెళ్తుందన్నమాట. సో, దాంట్లో ఉన్న టీమ్స్, దీంట్లో ఉన్న టీమ్స్ 2 ఆడతాయి సెమీఫైనల్స్. మిగిలిన టీమ్‌లో వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. సో, అసలు ఏ ఏ టీమ్ ఎవరెవరు కూడా ఆడుతుంది, ఎక్కడ ఆడతాయి, అసలు సెమీఫైనల్‌కి ఏ ఏ టీమ్ వెళ్తుంది అనేదైతే ఇప్పుడైతే చూద్దాం గైస్. రేపటి నుంచి సూపర్ 8 మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి గైస్. సో, ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ అయితే జరగబోతుంది కొలంబోలో. సో, ఇది వచ్చేసి లో థ్రిల్లింగ్ మ్యాచెస్ అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది. సో, మనకి ఇండియాకి వచ్చేసి 3 మ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట. ఫిబ్రవరి 22 అయితే ఉంటుంది. అలానే 26 ఉంటుంది. మార్చ్ 1 అయితే లాస్ట్ మ్యాచ్ ఉంటుందన్నమాట. ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఇది కూడా కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ వెస్టిండీస్ కూడా మ్యాచ్ అయ్యేలోగా మనకి ఆల్రెడీ జింబాబ్వే పైన అండ్ సౌత్ ఆఫ్రికా పైన అయితే మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో, అక్కడే నాకు తెలిసి గెలిచేసి మనమైతే సెమీఫైనల్కి సేఫ్గా రీచ్ అయిపోతాం అని అనుకుంటున్నా. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, లాస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ పైన ఉంటుంది. సో, నేనైతే సెమీఫైనల్కి ఈ 4 టీమ్స్ అయితే వస్తాయని అనుకుంటున్నా. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి. సో, నేను వచ్చేసి ఫస్ట్ గ్రూప్లో వచ్చేసి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అయితే వస్తుందన్నమాట. సో, గ్రూప్ 2లో వచ్చేసి న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ అన్న, శ్రీలంక అన్న, ఈ రెండిట్లో ఏదన్నా రావచ్చు అనమాట. ఈ సూపర్ 8 అంటేనే ఒక ఎమోషన్, ఒక థ్రిల్లింగ్, ఒక డ్రామా, చాలా ప్రెజర్ ఉంటుంది. సో, మ్యాచెస్ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అనమాట. ఒక మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూడండి గైస్. సో, ప్రతి మ్యాచ్ కూడా ఒక సెమీఫైనల్ లేదా ఒక ఫైనల్ లాగా ఉంటుంది. ముఖ్యంగా ఇండియా మ్యాచెస్ అయితే అస్సలు మిస్ కాకండి గైస్. సో, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అభిషేక్ శర్మ కొద్దిగా ఫామ్లోకి అయితే రాలేదు ఈ వరల్డ్ కప్లో. సో, ఒకసారి తగులుకున్నాడంటే అసలు వార్ వన్ సైడే అనమాట. సో, ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే సూపర్ 8లో చాలా మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తాడని నేనైతే నమ్ముతున్నా. సో, ఇది గైస్ సూపర్ 8 ప్రివ్యూ. సో, రేపటి నుంచి ప్రతి మ్యాచ్ తర్వాత పూర్తి రివ్యూ, మ్యాచ్ని అనాలిసిస్ చేసి హీరో ఎవరు, విలన్ ఎవరు, గేమ్ టర్నింగ్ మూమెంట్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేనైతే డిస్కస్ చేయబోతున్నా. సో, అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. సో, వీడియో అయితే ఒక లైక్ చేయండి. అసలు మీ ప్రెడిక్షన్ ఏంటి, సెమీఫైనల్కి ఏ ఏ టీమ్స్ వెళ్తుంది అని కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, ఇది ఈరోజు వీడియో గైస్. ఇంకో కొత్త వీడియోతో రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.